ఏంటి విషయం? ఈ రోజు లోడింగ్కి వచ్చావు? కాయలు కొంచెం టైట్గా ఉంది జాఫర్. సరైనడివే నువ్వు. డబ్బు కావాలంటే పని చేయడానికి వస్తావు, రెస్ట్ కావాలంటే మాత్రం పాట పాడే లాయర్ దగ్గర గుమాస్తాగా ఉంటావు. ఆటలాడగా అడ్వకేట్ రాజు గురించి ఈ ఊళ్ళో అందరికీ తెలుసులే. ఒక్క కేసు చాలు, ఒక్క కేసు. అది సరే గానీ ముందు కేసు రావాలి కదా. స్కూల్ ట్రిప్ అయిన తర్వాత ఇలా కంపు కొట్టుకున్న చేపలు తీసుకునే బదులు ఒక మంచి ట్రావెల్ స్టార్ట్ చేయొచ్చు కదన్నా. ఏం స్టార్ట్ చేయమంటావు? ముందు పెద్దింటోళ్ళనే ఎక్కించుకోవాలి. అలా ఎక్కించుకున్నట్టయితే జాలి జగన్నాన్న గొడవకొస్తాడు. అదే జాలి ఇంటోళ్ళని ఎక్కించుకుంటే పెద్దింటోళ్ళు గొడవకొస్తారు. ఇలా అయితే ఎవరితో గొడవ పన్నక్కర్లేదు కదా. ధైర్యం ఉంటే పెద్దాని గురించి తప్పుగా మాట్లాడతావు, జాగ్రత్త. నేను నీ గురించి ఏం చెప్పాలన్నా? నీకెప్పుడు ఏం మాట్లాడరా? ఇక నేను వెళ్ళేస్తాను. ఇంకెవరు మనల్ని కొట్టక ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిదే. అది కూడా కరెక్టే. సరేనా? రే, అది లాగి కట్టిపడే. త్వరగా త్వరగా పని కానీ, త్వరగా. ఒరే వినోద్, ఎక్కడికి వెళ్ళాడు వీడు? అయ్యగారు, నేను ఇక్కడే ఉన్నాను. అక్కడేం చేస్తున్నావు? త్వరగా పని కానివ్వు. బోటు వచ్చే టైం అయింది కదా, త్వరగా కానివ్వు. అయ్యగారు, అర్నూస్ వస్తున్నాడు. అతను వెంట చాలా మంది ఉన్నారు. ఓరి దేవుడా, అంతా అయిపోయింది. ఛ, మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బుని ఇటువంటి వాళ్ళు వచ్చి కొట్టుకుపోతున్నారు. ఏడు నుంచి వచ్చినాడు, ఇప్పుడు 12 బోర్లకి చచ్చిపోయి 16 రోజులే అయ్యింది. ఈలోగానే వీడు మొదలు పెట్టేశాడు. వీడికి మానాభిమానాలే లేవు. మీరు ఎందుకని అలాంటి పని చేస్తున్నారు? నాన్నగారికే కదా 16 రోజుల కార్యం. విన్నాను. ఇబ్రహీం అన్న, అనవసరమైన మాటలు మాట్లాడామనుకో అవసరమైన పోగొట్టుకోవాల్సి ఉంటుంది. అది కాదు, ఏంటంటే నేను ఏమన్నానంటే, నీ మాటలన్నీ నేను విన్నానులే, ఇక చాలు. నవ్వకుండా మీరు డబ్బులు తీసి పెట్టండి, నాకు టైం లేదు. చేతిలో డబ్బులు లేవు ఈ సమయంలో. మీరు డబ్బు లేదా? అరే, ఎవరి దగ్గర లేదంటున్నారు? లేని డబ్బు కూడా నన్ను చూస్తే బయటకు వస్తుంది. హే, డబ్బు తీరా. మరి ఇప్పుడెలా వచ్చింది? ఏంటి అలా చూస్తున్నారు? ఇదంతా నా సెటప్పే. కొత్త చోటు, కొత్త అలవాటు, మరి నాకు సేఫ్టీ. ఏమంటావు? మరి వెళ్ళరానా ఇబ్రాహీం అన్నా? పెద్దింటాయన వల్లే నా వ్యాపారం బాగా జరుగుతోంది. తందందా తక్కడి దగ్గర తందందా తత్తడి దగ్గర తందందా తత్తడి దగ్గర. అయితే ముందు ఆ పని చూడాలి. ఇదిగో తీసుకోండి. ఏంటిదారా, ఇంకో 2 కొడుకులు పెట్టినా అయిపోయాం. పెద్ద రాజులా నడిచెళ్తున్నాడు జగన్నాథనయ్య గారు. సిటికేస్తే చాలు అరుణాస్ అక్కడే పడిపోతాడు, కనిపించకుండా పోతాడు. అంతేనా? జగన్నాథాన్ని ఎండగట్టేస్తాడులే. పెద్దింటాయనలాగా మాత్రం కాదు. కొట్టాల్సిన అవసరం లేదు, తిట్టాల్సిన అవసరం లేదు. ఒక చూపు చూస్తే చాలు అరుణాసు అక్కడే చస్తాడు.
ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? రే ఇలా చూడు, నాకు ఈ మార్కెట్ మా ఇల్లు రెండు ఒకటేరా. భయపడి పారిపోయేవాడిని నేను కాను. గొడవ బాగానే జరుగుతుంది. అరుణాస్ కథ ఈ రోజుతో ముగిసింది. మార్కెట్కి వెళ్ళి డబ్బులు వసూలు చేయకని నీకు ఇదివరకే వార్నింగ్ ఇచ్చాను, కానీ నువ్వు వినలేదు. 4-5 రౌడీలను తీసుకెళ్లి పెద్ద సీనేసావా? ఇది మా నాన్నగారి సామ్రాజ్యం, జ్వాల జగన్నాథ సామ్రాజ్యం, తెలిసిందా? తప్పకోండి. ఇదిగోండి. షుగర్ నార్మల్ అయిందిగా, ఇప్పుడు ఇది వేసుకోవాలా? ఇది గ్యాస్ టాబ్లెట్. ఓహో, ఒక్క ఏంట్రా ఇటండి. ఏంట్రా? మీ క్వశ్చన్ తెలుసా? అర్నూస్ని బాధేశారు. అదరగొట్టేశారు. నేను మనసులో అనుకున్న దాన్ని మన వాళ్ళు చేసి చూపించారు. సామర్థ్యం గల వాళ్ళే. మన మనుషులు కాదు, ఆ జగన్నాథ మనుషులు. హార్బర్లో ఎవరెవరు ఉన్నారు? నా మనుషులని చెప్పుకుని తిరుగుతున్న మీకు సిగ్గు లేదురా? వాళ్ళని మీరు చంపేసి ఉండాలి. ఆ అరుణోస్ ఉన్నాడే, వాడు చావాలి. ఆ వార్త నేను వినాలి, అర్థమైందా? అదే నేను కోరుకునేది. ఆ పని చేసేవాడు మాత్రమే నాతో ఉంటే చాలు. చేతి నిండా డబ్బు, పేకాట ఆడుకోవడం, కావలసినప్పుడల్లా అమ్మాయిలు. ఈ సంతోషంలో నేను చెప్పిన పని కూడా మీరు మర్చిపోయారు కదూ? జ్వాలా జగన్నాథన్, ఈ రోజు వాడు సంతోషంగా ఉన్నాడు కదా విష్ణు? నేను వాడిని అంతం చేస్తాను. వద్దు, దానికి ముందుగా మనం జెరీ జోన్ని కలిసి తీరాలి.
షర్ట్ పనిరా, షర్ట్ పనిరా, తొడవండిరా, తొడవండి, తొడవండిరా, సరిగ్గా తొడవాలి. ఏంట్రా నన్నే చూస్తున్నారా? సరిగ్గా క్లీన్గా తొడవాలి. బాగా తొడవండిరా. అలాగే అలాగే శుభ్రంగా తొడవండి. నీట్గా ఉండాలి. నా మొహం చూడకుండా తొడవండి. త్వరగా త్వరగా. మొహం చూసేటంత షైనింగ్గా లేదే. ఏటో సార్. వాళ్ళపై ఒక కన్నేసించు. ఓకే సార్. అరే వీడెవడు నా స్టేషన్ లో కొత్తగా వచ్చాడు? ఇతనే సార్ బ్లూటూత్ మోమి. ఆడవాళ్ళు స్నానం చేయడం మొబైల్లో తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటాడు. అదే వీడి మెయిన్ బిజినెస్. వీడికి తినడానికి ఏదైనా ఇచ్చారా లేదా? లేదు సార్, పచ్చడి చేయడానికి కొబ్బరి లేదు. ముందు వెళ్ళి కొబ్బరికాయ తీసుకురా. చట్నీ చేయడానికి చాలు కదా సురేష్? చాలు సార్, నా మనసు నిండిపోయింది. పెద్దింటి అయ్య గారు నన్ను మర్చిపోలేదు కదా? సంతోషం సంతోషం. ఎప్పుడు? ఓ నేను చూసుకుంటాను. మీరు వేసే ఈ ప్లాన్కి తంబాను పిలిస్తే బాగుంటుంది. నేను దేనికి భయపడను రా. ఇక్కడంతా నా కంట్రోల్లోనే ఉంది. కానీ ఆ తంబా నాతో పాటు ఉన్నట్టయితే నా బలం ఎక్కువ అవుతుంది. ఆ హార్బర్ను మర్చిపోకండి సార్. అందరూ చాలా పొగడ్తో రెచ్చిపోతున్నారు. నువ్వు చెప్పేది కూడా ఒక విధంగా న్యాయమే. ఎలాగైనా సరే వాడి పొగరు అణచాలి. ఇక మీద ఇదంతా నేను చూసుకుంటాను. తంబాకి పని పూర్తి చేసేంత వరకు ఈ విషయం ఎక్కడ లీకౌట్ అవ్వకూడదు. ఏమా చంపేస్తావా ఏంటి? అంత భయం ఉంటే సరేలే. వీడు కొంచెం కూడా బుద్ధే లేదు. ఇతని పెద్ద గొప్ప అనుకుంటున్నాడు. ఎంత అయింది? 80. 50 కాదు, 80. 8-0. చాలు చాలు, ఇదే ఎక్కువ. నేను జ్వాల మనిషిని తెలుసా? ఇలా చెప్పి ఊరిని మోసం చేయండి. భలే వాళ్ళే. ఏమైందక్క, పొద్దున్నే ఎవరినో తిడుతున్నావు? తిట్టకుండా ఎలా ఉండగలను? ఉదయం నుంచి ఊరు మొత్తం తిప్పించి సగం డబ్బులు ఇచ్చి ఏం చెప్పాడో తెలుసా? జగన్నాథం అమ్మింటి తరపు అని చెప్పి వెళ్తున్నాడు. ఆ తర్వాత ఏం మాట్లాడగలం? చంపడానికే లైసెన్స్ తీసుకున్నారు. వీడొక గొప్ప మనిషి. అప్పుడు ఆ పెద్దింటి గురించి ఏమంటావు? వాళ్ళైతే పర్వాలేదంటావా? ఇద్దరు కలిసి ఊరినే నాశనం చేస్తున్నారు. పోలీసులు మొత్తం వాళ్ళ సైడే. ఎవరు లేని మనలాంటి అమాయక ప్రజల పరిస్థితి ఏంటి? ఇటువైపు ఎప్పట్లాగే అద్దె వసూలు కోసం అద్దెడడానికి వచ్చి దెబ్బలు తిని వెళుతూ ఉంటాడు. నువ్వు అడిగినప్పుడల్లా డబ్బు ఇవ్వడానికి ఇది నీ బాబు కట్టు అనుకున్నావా? అయితే కాదా? నాకు మా నాన్న కట్టించిన బిల్డింగ్ ఇదే. నాకు రావాల్సిన అద్దెనే కదా అడుగుతున్నాను. బోల్డ్ తప్పు ఉంది, నన్నేం చేయమంటావు? అప్పుంటే ఈ గవర్నర్ వెళ్ళి అడగరా. మా దగ్గర అద్దెలు తీసుకుని అప్పులు తీరుద్దాం అనుకోకు. మా దగ్గర అద్దె డబ్బులు వసూలు చేసే ధైర్యం ఇక్కడ ఎవరికీ లేదు. పెద్ద ధైర్యవంతులో వచ్చేసావు. ఇక నుంచి అద్దె గిద్దెని వైపు వచ్చావో ప్రాణాలు తీస్తాను, జాగ్రత్త. పోరా ఇక్కడి నుంచి.
ఏయ్! అద్దె వసూలుకి వెళ్ళినప్పుడు వాళ్ళకి బుద్ధిగా అద్దె ఇవ్వడమే కదా మర్యాద. పెద్దింటి వాళ్ళైనా గానీ జగన్నాథం మనుషులైనా గానీ నాకు అలాంటి తేడాలేమీ లేవు. ఇంతకన్నా కొమ్ములు తిరిగిన క్రిమినల్స్ నేను చూశాను. అవును, ఈ విషయం మాతో చెప్పే ఉపయోగం ఏంటి? ఆ, అక్కడ చెప్పడానికి భయపడే కదా ఇక్కడ చెప్పేది. ఏమంటారు? ఈ రోజు నీకు పని లేదా? పనా? అదేగా నేను చేసేది, గుమాస్తా పని. లోడింగ్ పని లేదా అని అడిగాను. వెళ్ళలేదు. ఈరోజు నేను మీ గుమాస్తా అని ఇక్కడే కూర్చొని టైం పాస్ చేద్దామని వచ్చాను. ఆ, భాస్కర్, దీన్ని ఇలాగే వదిలేయకూడదు. నీలాంటి యజమానికి అద్దె ఇవ్వకుండా ఏడిపించే వాళ్ళని బాగా తన్నిస్తే ఎలా ఉంటుంది? తన్నులా? ఏం తన్నులు? చీకట్లో కొట్టడం, వెలుతురులో కొట్టి ఇరుక్కోవడానికి లారికన్నా బుద్ధి లేదా ఏంటి? నువ్వు నోరు మీరా. భాస్కర్, మనం వాళ్ళకి షాక్ ఇద్దామా? అదేలాగా? మనం వాళ్ళకు లాయర్ నోటీస్ పంపిస్తే వాళ్ళు దాన్ని చూసి షాక్ అయిపోతారు. దాంతో కాంప్రమైజింగ్ వస్తారు. వసూలవని అద్దె కోసం మీరు తిరగనవసరం లేదు. మన ఎందుకని అడ్వకేట్ రామమూర్తి సార్ వెళ్ళి కలవకూడదు? ఆ? ఆయన ఎందుకు ఒక కావాలి? లాయర్ నోటీస్ పంపడానికి. నువ్వు నోరు మూసుకోవా? ఇది జరుగుతుందంటారా? తప్పకుండా జరుగుతుంది. మనం జరిగేలా చేస్తాం. ఇంకో 3-4 రోజుల్లో కాంప్రమైజ్కి వాళ్ళు మనల్ని పిలుస్తారు. ఇదంతా జరగదని నేను ఇదివరకే చెప్పానుగా. ఇలా చూడు, తంబా అవుతుందంటే అవుతుంది, జరగదు అంటే జరగదు. మళ్ళీ దీనికోసం నాకు ఫోన్ చేయమాక. ఫోన్ చేసేవరకు నాతో మాట్లాడడానికి నువ్వు ప్రాణాలతో ఉండవు. నా మాట అర్థమైంది అనుకుంటాను. వా వా వా, నీ రాక కోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. ఆ ఉరుమును మనం ఆపేలోగానే నువ్వు మెరుపులా మెరవాలి. ఇతను విష్ణు, నా భార్య తమ్ముడు. ధైర్యంగా ఉండు విష్ణు. వాళ్ళ పేరేంటి? జ్వాల జగన్నాథన. ఇక నుంచి వాడి రాతని నేనే రాస్తాను. బంతి చామంతి ముద్దడుకున్న ఏంటి రోజు ఇంకా కొట్టు ముయ్యలేదా? కొంచెం పనుంది, అయిన తర్వాత ముద్దామని. ఈ టైంలో పాడేదెవరు? ఇద్దరిని సెలవడిగే ఇద్దరిని అలవమని. ఏంట్రా పాడుతున్నావు? ఆపో. అన్ని ఇరగొట్టి పారేయండిరా. ఏది మిగలదు. కొట్టండ్రా. కొట్టి ధ్వంసం చేసేయండి. మొత్తం అంతా విరగొట్టండి. అలాగే త్వరగా. రండి. ఎవరు? అడక నాయుడు. ఓ, వడకనాయుడా? అయ్యగారు, ఒక వడకనాయుడు. అది నేనే కదా. మీరెవరు అని నేను అడిగాను. నేను కార్తీక్. నేను క్రిస్టి. వికీ, నజీర్, బాబు. చూశారు కదా, మళ్ళాంటి వాళ్ళని బెదిరించి పని సాగించుకుంటున్నారు వీళ్ళు. ఇటువంటి వాళ్ళే మనకు కావాలి.
అయ్యగారు తమకే ఫోను. అవును, 4-5 వచ్చారు, కానీ ఒకరిని చూస్తుంటే నాకెందుకో నచ్చలేదు. సరిగ్గా తెలియడానికి మార్కులు వేయడానికి నేనే ఎగ్జామ్కి రాలేదు. ఇది వేరే కొటేషన్. పోనీ పూర్తి కాగానే బయలుదేరాల్సిందే. బాస్కు నమ్మకం కుదిరినట్లేదు. మనం చేయబోయేది భర్త పూజ, అభిషేకం కాదు, అది మర్చిపోకండి. అయ్యో, ఎంత జనరల్ నాలెడ్జి! ఎంత ఖర్చైనా పర్వాలేదు, కానీ ఆ పెద్దింటి ఆయన ఇల్లు మాత్రం మిగలకూడదు. నాకు కావాల్సింది అదే. మీ వల్ల అవుతుందా? కానీ ఆ పెద్దింటి ఆయన మామూలు వ్యక్తి కాదు. మీ అందరి మొహాలు చూస్తేనే అర్థమవుతుంది వాడు ఎంత పెద్ద తోపుగాడో అని. వాణ్ణి నాశనం చేసి ఈ ప్రాంతం అంతా కూడా ఇక నా సామ్రాజ్యం అవ్వాలి. ఇక నుంచి అది మా పని. అడ్వాన్స్ ఎంత కావాలి? అడ్వాన్స్ ఏ అక్కర్లేదు, పని పూర్తయితే కూలి. అదే మా నీతి. అది ఎంతని పని పూర్తి చేసి చెప్తాం. ఈ అగ్రిమెంట్ నాకు బాగా నచ్చింది. మీరు ఈ పని ఖచ్చితంగా చేయగలరు. సరే, మీరు చెప్పినట్టుగా పని అయిన తర్వాతే కూలి. ఓకే, రండ్రా. వీళ్ళు ఖచ్చితంగా పని పూర్తి చేస్తారు నాయుడు. మనల్ని ఒక ఆట ఆడించారు, ఇక వాళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించండి. బాయ్, జేకబ్ బోట్ రాబోతోంది. చేపలు ఎక్కువగా ఉన్నట్టున్నాయి. వాడు జాకబ్ మనిషి అంట. అక్కడ పెద్ద ఆర్డర్ ఉంది. వీళ్ళు రాకుంటే చాలు, వాళ్ళు వస్తే చాలా ఇబ్బంది అయిపోతుంది. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఇలా రా. రేయ్, ఆగరా. కళ్ళు కనిపించట్లేదా? గుద్దుకుంటూ వెళ్తున్నావు.
దేవుడికే ధన్యవాదాలు చెప్పాలి. తప్పుకోండి. ఓ చూస్తేనే అర్థమవుతోంది మాఫియా గారి నాయకుడు శిష్యులై ఉంటారు.
ఏమిటి విషయం? పని అయిపోయింది, కూలి 2 లక్షల రూపాయలు. త్వరగా, నాకు పని ఉంది. ఏమీ లేదు. అయ్యగారితో ఒక విషయం చెప్పొస్తాను. అయ్యగారు, వాళ్ళు వాడిని వేసేసి వచ్చేశారు. అలాగే. ఇరవై 30 40 50 60 70 80 90 100 ఇందులో 10,000 ఉన్నాయి. 10,000 రూపాయల? మీరు 5గురు ఉన్నారు కదా, ఒక్కొక్కరికి 2,000 రూపాయలు. దాన్ని తీసుకెళ్లి గుళ్ళో హుండీలో వేయండి. ఇలా చూడు నాయుడు, 2,25,000 రూపాయలు రెడీ చేసుకోమని మీ ఓనర్కి చెప్పు. నేను ఎప్పుడు అడిగితే అప్పుడు తీసుకొచ్చేవాలి, అర్థమైందా? 2,5 లక్షల? 2 లక్షలే కదా మీరు అడిగింది. అది ఇంతకు ముందు. ఇప్పుడు మా స్టేటస్ ఏంటో మీరు కూడా చూశారు కదా. హంస గురించి మీకు తెలుసు కదా? తెలుసు. అది వేరే చెప్పాలా మాకు? మీరేమైనా మామూలు మనుషులా ఏమిటి? చెప్పిన పని పూర్తి చేసాం. అడిగిన కూలి ఇవ్వకపోవడం తప్పని తెలియడం లేదా? చూసావా, అనవసరంగా శత్రువుల దగ్గర చిక్కుకున్నావు. వాళ్ళు నిన్ను ఊరికే వదులుతారనుకుంటున్నావా? నీ కథ ఇంతటితో పూర్తయింది. ఇకపై నేనేం మాట్లాడక్కర్లేదనుకుంటాను. అయ్యయ్యో, మీరు నన్ను ఏమీ చెయ్యొద్దు. మీరు అడిగిన అమౌంట్ నేను ఇచ్చేస్తాను తప్పకుండా. అయితే పిలు, నీ బాసునో లేక వాళ్ళ బాబునో ఎవరో ఒకరిని పిలు. జాఫర్, కొయ్యకా, మీకు విషయం తెలుసా? నేను గొడవ పడ్డారు కదా, వాళ్ళు ఎవరో మీకు తెలుసా? ఏంటే? వాళ్ళు జగన్నాథం గారు పంపించిన మనుషులు. బలమైన వాళ్ళే. ఇప్పుడు వాళ్ళు ఎక్కడా? వెళ్ళిపోయారు. పని పూర్తి చేసి డబ్బు తీసుకుని వెళ్ళిపోయారు. సెల్ నెంబర్ 18 ఉన్నవాడికి ఏమైంది? వాడికి స్నానం చేసి రెడీ చేశాను సార్. జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. ఓకే సార్. ఈ మంత్రులకు జైల్లో ఉండేవాళ్ళని చూడాలని చాలా కోరిక ఎక్కువ. ఖైదీల ఆరోగ్యం గురించి ఆలోచించే సమయం వీళ్లకు చాలా ఉన్నట్టుంది. పబ్లిసిటీ కోసం వీళ్ళు వేసే నాటకాలు నేను తట్టుకోలేకపోతున్నా. ఏం చేస్తా? వెంట మీడియా కూడా ఉంటుంది కదా సార్? ఇదేం ప్రశ్న? మీడియా లేకపోతే వీళ్ళు ఈ పనులు అసలు చేయనే కదా. పబ్లిసిటీయే ఈ రోజున ప్రెసిడెంట్ని కూడా ఆడిస్తోంది. వీళ్ళందరూ ఉన్నంత వరకు మనలాంటి వాళ్లకు చికాకులు ఎక్కువే. ఈ రోజు వచ్చే మంత్రి ఉన్నాడే, వాడు పెద్ద మూర్ఖుడు. వాడి పని ఏమిటంటే పత్రికల వాళ్ల ముందు పనిచేసే వాళ్ళని చులకనగా మాట్లాడడం. అందువల్ల వాడిని ఆహ్వానించడంలో ఏ లోటు ఉండకూడదు. ఓకే సార్. రాజు, అంతా సిద్ధంగా ఉందా? ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ సార్. మన వైపు నుంచి అంతా సిద్ధంగానే ఉంది. హంస, పాలయం హంస,
జైలు బయట కూడా నీకు చాలా డిమాండ్ ఉన్నట్టుగా ఉంది. చాలా తొందరగానే నీకు బెయిల్ దొరికింది. నిజం చెప్పు, నువ్వు ఎవరికి ఉపయోగపడబోతున్నావు? నాకు తెలియదు సార్. ఎవరికి కావాలో వాడు పిలుస్తారు. నాకు నచ్చితే ఒప్పుకుంటాను, లేదంటే వదిలేస్తాను. బెయిల్లో బయటకు వెళ్ళి తప్పించుకుందామని కలలో కూడా నువ్వు అనుకోవద్దు, అర్థమైందా? నేనెప్పుడూ అలా తప్పించుకోవాలనుకోను సార్. బెయిల్లో రాసున్నట్టుగా చెప్పిన టైంకి వచ్చి స్టేషన్లో నిలబడతాను సార్. మీరే చూస్తారు కదా. ఎందుకని నువ్వు నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు? కత్తి ఎత్తే వాళ్లకు కత్తితోనే చావు. నీలాంటి వాళ్లకు జీవితం శాశ్వతం కాదు. కాలమే దీనికి సమాధానం చెబుతుంది. అది మర్చిపోకు. సరే, నువ్వు వెళ్ళు. ఇన్షాల్లా. నేను ఊళ్ళో లేకపోవడంతో మీరందరూ సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. అలాంటిదేం లేదన్నా. అక్కడ ఉన్నప్పుడు జాలీగా ఉన్నాం. మంచి భోజనం, ఉండడానికి చోటు, మాట్లాడడానికి, ఆడుకోవడానికి చాలా మంది జనం ఉన్నారు. వినడానికి అంతా బాగానే ఉంది, కానీ ఈ వృత్తిలో అంత తొందరగా ఎవరిని నమ్మకూడదు. లేదన్నా, వాళ్ళని చూస్తేనే జాలిస్తుంది. బాగా భయస్తులా ఉన్నారు. ఏంట్రా కార్తీక్, ఏం మాట్లాడడం లేదు? ఎలాగైనా మేము ఇలాగే బతకాలి. అక్కడ మాకు కొన్ని సౌకర్యాలు ఉన్నాయి. అయితే మీరు వెళ్ళండి, అక్కడే ఉండండి. నేను కూడా వెళ్ళాలి నా సొంత ఇంటికి. అయితే ఇప్పుడే బయలుదేరుతున్నారన్నా? ఈరోజు కాదు, ఒక చిన్న పని పూర్తి చేయాల్సి ఉంది. సెంట్రల్ జైల్లో ఇచ్చిన కొటేషన్. చీర కట్టుకున్న ఏ ఆడదాన్ని చూసినా వదిలిపెట్టని ఒక అడవి మృగం ఉంది. వాడి సంగతి కొంచెం చూడాల్సింది. ఆ తర్వాత మనందరం సంతోషంగా ఉండొచ్చు. అనిల్ రాజు ఇల్లు ఎక్కడుంది? తిన్నగా వెళ్ళి కుడివైపుకి తిరిగితే 3వ ఇల్లు. నేను కూడా మీతో రావచ్చానా? అన్నయ్యనా, నాకు నీ కొడుకు వయసు ఉంటుంది. రేయ్ ఆగరా, వదిలే. నువ్వు బయలుదేరు, నేను తను చూసి వస్తాను. కార్తీక్, జాగ్రత్తగా ఉండు. సరే సరే. వీళ్ళెందుకు వచ్చారు? అనిల్ని కలవాలట. అనిల్ శిష్యులు అంటారు, అందుకే ఇంత పొగరుగా ఉన్నారు. మనల్ని కొట్టకుండా ఉంటే చాలు. ఎవరు చెప్పమంటుంటే మీరెవరో తెలియటం లేదు. నేను చూడ్డానికి వచ్చాను. బిచ్చగాడి కన్నా అధ్వానమైన జీవితం. మందులు కొనుక్కోవాలి. కొంచెం డబ్బు ఏదైనా ఉంటే ఇస్తావా? 5, 10, 15, 20, 25, 30, 35. డబ్బు లేని వాడికి ఇక్కడ ఒకే ఒక మందుంది, అదే మరణం.
శత్రువులు ఇష్టం వచ్చినట్టు ఎరగదీసేసి హీరోలా ఎస్కేప్ అవుదాం అనుకున్నావా? ఎవడ్రా నువ్వు? బిల్లాసన్ వాళ్ళ ప్రభాస్వా? చేతికి సంఖ్యలు వేసి రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకువెళ్ళడానికి సారేమన్నా అదే సినిమాలో కానిస్టేబుల్ నన్ను ఎగితాళి చేస్తావు నిన్ను. సార్ నన్ను కాపాడండి. ఏంటమ్మా, ఏం జరిగింది? నన్ను నలుగురు ఐదుగురు తరుముకుంటూ వస్తున్నారు సార్. నన్ను కాపాడండి సార్. సార్ ప్లీజ్ సార్ నన్ను కాపాడండి. సరే నువ్వేం భయపడకు, ఇక్కడికి ఎవరు రారు, లోపలికి రా. చెప్పు, ఏం జరిగింది? ఆటో 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 ఆగు బాబు. సవారీకి చూకండి, వీడు మాత్రం ఎందుకు వెళ్తున్నాడు? పర్వాలేదు నాన్న, కొంచెం దూరమేగా, నడుచుకుంటూ వెళ్ళిపోదాం. ఇంత లేట్ అవుతుందని అనుకోలేదు. లాస్ట్ బస్ అన్నా దొరుకుతుంది అనుకున్నాను. ఎవరు? రాజేషా? ఇద్దరు ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? మా అమ్మాయికి ఇంటర్వ్యూ ఉంది, అందుకనే బయట ఊరు వెళ్ళొస్తున్నాం. ఎందుకంటే ఆ అమ్మాయిని బయట ఊరికి పనికి పంపిస్తారు. నీ కూతురు తలుచుకుంటే ఎక్కడే ఎంత కావాలన్నా సంపాదించుకోవచ్చు. నోర్మైండ్రా. సారీ సార్, వీళ్ళు ఉండడం వల్ల మీ అమ్మాయిని ఎక్కించుకోలేను. వీళ్ళని దించి తర్వాత మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. అక్కర్లేదండి, ఇంకొంచెం దూరమే కదా, మేము నడిచా వెళ్తాం. మీరు నడిచారండి, కానీ మీ అమ్మాయిని తీసుకెళ్ళిపోతాం. తను మిస్ అయింది, నీ కంగారు వల్లే. పర్వాలేదురా, మన నుంచి ఎలా తప్పించుకుంటుంది? సార్ ప్లీజ్, వాళ్ళ మా నాన్నగారిని. నువ్వేం భయపడు, మీ నాన్నగారికి ఏం కాదు. ఇదిగో ఇది వేసుకో. వెళ్ళి బండి ఎక్కు, మనం వెళ్ళి నాన్న చూద్దాం. ఎక్కు. నేను తిరిగి వచ్చేంత వరకు వాడిని జాగ్రత్తగా చూసుకోండి. ఓకే సార్.
వాట్ యూస్లెస్, మీరందరూ అక్కడ ఏం చేస్తున్నారా? తెల్లార లోపు వాడు ఎక్కడున్నా సరే నా దగ్గరికి రావాలి, లేకపోతే మిమ్మల్ని పనుల నుంచి తీసేస్తాను. Stupid. మా నాన్నగారు ఇక్కడ లేరు. అది నాకు తెలుసు. నేను నీ దగ్గర నుంచి కొన్ని విషయాలు అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాను. రా, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. వదలండి, వదలండి, దయచేసి నన్ను వదిలేయండి. ఏంటమ్మా, ఏమైంది చెప్పు. ఆగు, ఏం జరిగిందో చెప్పు వెళ్ళు. చెప్పు, ఏం జరిగింది? లక్ష్మణ్ వచ్చినట్టుగా ఉన్నాడు. ఏమందాయ్ గారు, వేడి పాల్లో పెళ్లి మొహం పెట్టినట్టున్నారు. అంతా నీ వల్లేరా. ఒరేయ్, నిన్ను పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టింది సరదాగా గడపడానికి కాదురా, నాకు కొన్ని పనులు చేసి పెట్టడానికి. దానికి ఇప్పుడు ఏమైంది? ఏ పని జరగలేదు, అదే ఇప్పుడు. చెయ్యి చాచి డబ్బు తీసుకోవడంతోనే సరిపోదు, ఇచ్చిన పని సవ్యంగా చెయ్యాలి, అదే నాకు ముఖ్యం. ఏంటి విష్ణు, మీ మాయకి పిచ్చి పట్టిందా ఏంటి? ఒంటరిగా నుంచుని ఏదో మాట్లాడుతున్నారు. అదేం లేదు, మా మామయ్య గురించి ఏమనుకుంటున్నారు? మీ మాయ గురించి నీకు తెలియంది నేనేం చెప్తాను? మొండోడు, ఆయన ఇష్టపడేది దక్కించుకోవడానికి ఏమాత్రం వెనకాడని ఓ మొరటోడు, ఆ వైల్డ్ ఓల్డ్ ఫాక్స్. అవును, ఇప్పుడు ఈ గుంటనక్కడి ఎవరు పట్టించుకోవడం లేదు, అర్థమైందా? అయితే విషయం అంతేనమాట. నీకిది చిన్న విషయం కావచ్చు, కానీ నిన్నటి వరకు నా ముందు చేతులు కట్టుకుని నిలబడిన వాడు ఈ రోజు నన్ను ఎదిరించి ప్రశ్నిస్తున్నాడు. వాడు రేపు నన్ను హత్య చెయ్యడు అని నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా? అది చెప్పు. అనవసరంగా ఎందుకులా భయపడుతున్నారు? ఆ 5 ఉన్నారన్న ధైర్యంతో వీళ్ళిలా నడుచుకుంటున్నారు. ఒకడిని పట్టుకున్నా ఈ లోపు వాడు. జాగ్రత్త కాదు ఆశ, నేను నీతో చెప్పవలసింది ఇంతకంటే ఏమీ లేదు. ఓకే, ఐ అగ్రీ. కానీ అందుకోసం ఇలా మాట్లాడుతుంటే ఉపయోగం ఏముంది చెప్పండి? దారి కనిపెట్టాలి, అది కొత్త దారి. అదే చేయి తడవకుండా చేపలు ఎలా పట్టుకోవాలని అడుగుతున్నా. కాదు విష్ణు, చేతులు తడిచిపోయినా పర్వాలేదు, కానీ చేపను పట్టే దారి పట్టాలి. దారేమిటో నాకు తెలుసు, అది చెప్పడానికి నిన్ను పిలిచాను. నేను చెప్పేంత వరకు పోలీస్ స్టేషన్లో ఎవ్వడు ఫోన్ ఎత్తకూడదు. కార్తీక్, పిలిస్తే వినపడదా? విషయం ఏంటో చెప్పు. నిన్ను చూసినప్పటి నుంచి నిన్ను పిలుస్తూనే ఉన్నాను. ఒక థ్యాంక్స్ అనేది చెప్పాలి కదా, ఎందుకు ఆపకుండా వెళ్ళావు? నీకు మరీ ఇంత పొగరా? హేయ్, నిన్ను కాపాడాలని నేను రాలేదు, నాకు చేయాలనిపించి చేశాను. ఎవరున్నా ఇలాగే చేసావని. ఎందుకు ఇప్పుడు ఇలా కోపడుతున్నావు? ఇదిగో నీ షర్ట్ ఇవ్వడానికి వచ్చాను, తీసుకో. ఇప్పుడు స్టార్ట్ అయింది.
నేను చెప్పింది గుర్తుందిగా, వాళ్ళు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఉండాలి. అది విషయం. నువ్వు మన వాళ్ళని తీసుకువెళ్ళు. ఏంటి గణేష? హలో హంస, నువ్వు పెద్ద రౌడీని అనుకుంటున్నావా? నీ మనుషులని చెప్పి చాలా మంది ఇక్కడికి వచ్చారు. పులితోక పట్టుకొని ఆడుతూ మీరంతా సంతోషంగా వెళదాం అనుకున్నారా? ఇలా చూడు, అనవసరంగా మాట్లాడుకో. మా కుర్రాళ్ళకి ఏం కాకూడదు. ఏంటి, మీ కుర్రోళ్ళకి ఏం కాకూడదా? నీ కుర్రవాళ్ళని తెలిసిన వెంటనే అక్కడికక్కడే ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గద్దలకి వేద్దాం అనుకున్నాను. వద్దు గణేషు, వాళ్ళని వదిలేయ్. వాళ్ళకేం తెలీదు పాపం. నేనొస్తాను. నువ్వు పిలిచిన చోటికి ఒంటరిగా వస్తాను. నువ్వు వచ్చేదేంట్రా? నేనే నిన్ను చూడటానికి వస్తాను. దానికన్నా ముందు ఒక గొయ్యి తవ్వి ఉంచు. ఆ ఎరిక్తో ఒక అబ్బాయి ఉన్నాడు కదా, వాడిప్పుడు నా కస్టడీలో ఉన్నాడ్రా. వీళ్ళిద్దరిని తీసుకువెళ్ళి మార్కెట్ సెంటర్ లో పాడే. వీళ్ళని చూసి వాళ్ళు ఏడవాలి. ఎవరొడ్డొచ్చినా నరికేస్తారని చెప్పు. అది ఈ ఊరంతా వినాలి. ఇక ఈ పెద్దిల్లు గురించి ఎవ్వడు నోరెత్తి మాట్లాడకూడదు. వాళ్ళకి అర్థం కావాలి. విష్ణుని కూడా తీసుకువెళ్ళు. తప్పుకోండ్రా చెత్తనా వెళ్ళారా? చెప్పేది మీకు వెనకెళ్ళండి. పోరా. ఏంట్రా చూసారా? ఎవరనుకున్నారా మమ్మల్ని? చూసారా? వీళ్ళకి మాత పెట్టుకుంటే ఏమవుతుందో చూసారు కదా? అందరినీ చంపేస్తా. పెద్దింటి గురించి ఏమనుకుంటున్నారు? మమ్మల్ని ఎదిరించడాన్ని ఎవరిని వదిలిపెట్టాం. మమ్మల్ని ఎదిరిస్తే వీడికి పట్టిన గతే పడుతుంది.
ఇక మీదట ఎవరికైనా ఈ ధైర్యం వస్తుందా? ఎందుకు అలా పగలతో రెచ్చిపోతున్నారు? అందరినీ తరవేయండి. కార్తీక్ ఏమైందిరా నీకు? బాగా ఆకలేస్తుందన్నా. చపాతి కోడి కుర్మా లేదా? కానీ ఇవన్నీ నువ్వు నన్ను అడగలేదుగా. నన్ను అడిగే రోజు కొట్టు కూరగాయలు తీసుకొస్తున్నావా? అందరికీ జాలి గుణం ఉంటుంది, అదే భగవంతుడు ఇచ్చిన వరం. మన దగ్గర అలాగే ఉంటుంది. ఓసిలో తిందా చూడకు. ఇలాగా ఉచితంగా ఒళ్ళు పెంచామని అనుకోకు జాఫరు. ఆ కుర్రాళ్ళు ఇక్కడికి ఎప్పుడైనా రావచ్చు. మన జగన్నాథయ్య గారు అప్పుడు ఇక్కడికి వచ్చేస్తారు. రే, జగన్నాథం చరిత్రే అయిపోయిందిరా. అతను మాత్రం ఏం చేశాడు? ఎవరికైనా సహాయం చేశాడా ఏంటి? చెప్పు. ఎందుకు సాయం చేయాలి? వాళ్ళు వీళ్ళని చూసి పారిపోతారు. చూడు కావాలంటే. నువ్వు కావాలంటే చూడు, పెద్దింటి ఆయన మనుషులే వాళ్ళు ఇక్కడి నుంచి తరివేయబోతున్నారు. నోటికొచ్చినట్టు మాట్లాడవుగా, ఏమైందో చూడు. ఆయుష్నూరు నీ గురించే మాట్లాడుతాను. ఇలా వచ్చేసారు కదా జాఫర్. నోట్లో ఉన్నది త్వరగా బయట కక్కు, లేకపోతే పొట్ట ఉబ్బిపోతుంది. ఏంట్రా మమ్మల్ని తరిమి కొడతారని మాట్లాడుకుంటున్నారు? అయ్యో లేదండి, నేను అలా ఏం మాట్లాడలేదు. కానీ మీ గురించి ఒక విషయం చెప్దామనే. జాఫర్, నిన్ను చూద్దామనే వచ్చాం. ఏంటి విషయం? అది సస్పెన్స్. పద. చూస్తున్నావు? ఇక్కడ రారా. పెద్ద రౌడీలాగా మాట్లాడతావు కదా, ఇప్పుడు రారా. నువ్వు ఇప్పుడు రాలేదు, మేమే అక్కడికి వస్తాం. నేనే ఇలా రా. ఇలాంటి పని చేసేటప్పుడు మా 5గురి మొహాల్ని మర్చిపోకు, అర్థమైందా? ఎప్పటి వరకు ఉన్న పాత బాకీ నాయా పైసా కూడా లేకుండా మొత్తం తెచ్చేశారు. తీర్చేశారా? అది మాత్రమే కాదు, అగ్రిమెంట్ కూడా పూర్తయింది. సంవత్సరం 10% అద్దె ఎక్కువ అవుతుంది. అది కూడా కరెక్ట్గా 5వ తారీఖే ఇవ్వాలి. లాయర్ చెప్పిన అన్ని డిమాండ్స్ వాళ్ళు ఒప్పుకున్నారు. మంచి విషయాలే. దొరకని అద్దె కోసం ప్రతి గడప ఎక్కే భాస్కర్ ఇక నుంచి ఆ పని చేయనవసరం లేదు కదా. 5గురు తెలివిగలవులే. ఇలా ఇంకా ఎన్ని రోజులేంటి? ప్రతిరోజు గోధుమ పిండితో నువ్వు పరోటా చేయలేవు, అలాగే వాళ్ళని ఇక్కడి నుంచి పంపించను లేవు.
ఏమైతేనే లాయర్ గారు ఇంత తెలివైన వాళ్ళు అనుకోలేదు. హ, ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్తో భలే వాదించారే. లాయర్ అనే వాడికి ఎప్పుడు చాలా తెలివితేటలుంటాయి. అది. అవునవును, కాకపోతే బుద్ధి రావడానికే కొంచెం ఆలస్యం అవుతుంది. కోర్టులో వాడికి చెమటలు పట్టేశాయి. ఒక ఆడదాని మానాన్ని పాడు చేయాలనుకున్న పోలీస్ ఆఫీసర్కి ఏ శిక్ష పడుతుందని అడిగినప్పుడు చూడాలి, వాడు నోరు వెళ్ళబెట్టాడు. ఇంకో 10 రోజుల్లో సాక్షిని కోర్టులో ప్రవేశపెట్టాలని చెప్పారు. అయితే పెద్దింటి వాళ్ళు తలుచుకున్నా కూడా వాడిని కాపాడలేరు. ఆ, ఇక వాళ్లే తలుచుకున్నా ఇందులోంచి తప్పించుకోలేరు. వాళ్ళని అరెస్ట్ చేయబోయేది తంబాయే. ఒప్పుకుంటాను అడ్వకేట్ గారు, ఇది తెలివైన వాళ్ళు చేసే పనే. నువ్వు చాలా తెలివితేటలు ఉన్నవాడివే. ఇందులో నా తెలివితేటలేమి లేవు. దీనికి అంతటికీ కారణం ఆ 5 కుర్రాళ్లే. కేడీలని చెప్పు, పోకిరీలని చెప్పు, వాళ్ళు చాలా మంచి వాళ్ళు. వాళ్ళు చాలా మంచి మనసు ఉన్నవాళ్ళు. హ్మ్. రాజేష్ ఎక్కడ్రా? నేను ఎక్కడెవరా సార్? రోడ్డు పక్కన ఇలా పాస్ పోసుకోవడం అనేది ఎంత సుఖంగా ఉంటుందో కదండి. ఏంటి సార్ నన్ను వెతుక్కుంటూ వచ్చారట? ఏమిటో చెప్పండి. నిన్ను చంపడానికి రా. ఎంత ధైర్యం ఉంటే ఈ విధంగా చేస్తావు? నాకు అర్థం కాలేదు. నీకు ఎన్ని గుండెలుంటే నా కుర్రాన్ని అరెస్ట్ చేస్తావు? వాడు ఇప్పుడే బయటకు రావాలి. కుదరదు. ఏ, ఏమిటి? కేసు చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఆ కేసులో నువ్వేగా ముందు లోపలికి వెళ్ళేది. నాకు అన్ని విషయాలు తెలుసు. పెటిషన్లో నా పేరు లేదు పెద్ద ఆయన. అంతేకాదు, ఇది కోర్ట్ ఆర్డర్. కోర్టు ఆర్డరా? అవును, ఇది ఆపడానికి నాకు ఎలాంటి పవర్స్ లేవు. అలా చేస్తే నా యూనిఫామ్ అయిపోతుంది. ఏం సర్కిల్ వయ్యా నువ్వు? ప్రతి చిన్న విషయానికి భయపడుతూనే ఉన్నావు. ఇంకా దొరకలేదు, వెతుకుతూనే ఉన్నావు. ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఇలా ఏదో ఒక సాకు చెప్పి నువ్వు సర్దుబాటు చేస్తూనే ఉంటావు. వాళ్ళు వదిలేయ్. కుదరదని చెప్పానుగా. ఇప్పుడు కనుక నువ్వు చెప్పినట్టు చేస్తే ఇక భవిష్యత్తులో ఈ యూనిఫామ్ నా ఒంటికొండదు. యూనిఫామ్ లేని నన్ను ఎవరూ పట్టించుకోరు, తెలిసిందా? అది ఉంటేనే నీలాంటి 10 మంది నన్ను వెతుక్కుంటూ వస్తారు నా సాయం కావాలంటూ. అందుకని ప్రస్తుతానికి నాకు కావాల్సిందే ఈ యూనిఫామే. ఈ పెద్దింటాయన్ని ఎదిరించే ధైర్యం వచ్చిందా నీకు? కొంచెం ఆలోచించి చూడు పోలీస్. నా గురించి నీకు బాగా తెలుసు. ఇకపై నీ బతుకేమిటో ఆలోచించు. ఈ జ్వాలా జగన్నాథ్ అంటే ఎవరు? ఇంతకాలం పిల్లల కోడిపెట్టలో ఇంట్లోనే ఉన్న మీరంటే అసలు ఎవరు? అది కాదు, మిమ్మల్ని గురించి ఈ విధంగా వినడం నాకే చాలా కష్టంగా ఉంది. తల మీద తుండు వేసుకోకుండా రోడ్డు మీద నడిచే అవకాశం మనకి లేదనిపిస్తోంది. నోరు మూసుకుంటావా నాయుడు? పెద్ద ఆయన ముందు మాట్లాడకూడదు. అంత అడ్డమైన వాగుడు. ఆఫు. ఆయనని ఏంట్రా ప్రయోజనం? మన గురించి అంత హీనంగా మాట్లాడడం నువ్వు కూడా విన్నావు కదా. పవర్ ఉంటేనే కదా మనకు మర్యాద అయ్యగారు. ఆ పిల్లలు ఉన్నంత వరకు మనకు పవర్ ఉంది. ఆ పిల్లలు పోయారు, మనకు మర్యాద పోయింది. ఇప్పుడు మన పరిస్థితి ఎవరిని ఏమీ చెయ్యలేం. ఇంకా కొంచెం ఎక్కువ డబ్బిచ్చి వాళ్ళను మళ్ళీ పిలిపిస్తే ఏమిటా అయ్యగారు? నోర్మోయ్, ఒక శవంలాగా వాడిని తీసుకెళ్ళ నువ్వు చూసావు కదా. దాని కారణం ఆ పెద్దిల్లు. ఏమీ చెయ్యలేకపోతే అందరూ కలిసి బూడిదైపోనివ్వు. ఒక్కడ ప్రాణాలతో ఉన్నా ఏం ప్రయోజనం? ఇప్పుడు ఇది ఎందుకట? షుగర్కా, ప్రెషర్కా? కొలెస్ట్రాల్ కి. నా జీవితం అంతా మందులు, మనుషులే అరిగిపోయారు. ఇదిగోండి. ఇప్పుడెవరట? పరమేశ్వర, ఇదిగో వస్తున్నా. ఇదిగో చూడు విష్ణు, నువ్వు మాట్లాడేటప్పుడు ఎవరైనా మన గురించి ఎదురుగా ఒక్క మాట మాట్లాడినా నువ్వు ఊరుకోవద్దు. ఎవరైనా సరే, అందరికీ నేను ఇవ్వవలసింది మాక్సిమం ఇచ్చేశాను. డబ్బిచ్చి కాపాడుకోవడమే ఇదే ఈ పెద్దింటి స్టైల్ అనుకుంటాను. ప్రాణం అంటే తీపి లేని వాళ్ళు ఎవరున్నారా? మనలాంటి వాళ్లకు ఇది ఇంకా ముఖ్యం కదా. బండి తీయండి. ఏ లైరో,
నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? అతిగా మాట్లాడితే ప్రాణాలు దక్కవు. మీరెవరు? ఏంటి విషయం? విషయం ఏంటో నీకు తెలియదారా? ఏంటి విషయం చెప్పండి, వదలండి. మేం మాత్రం రాలేదంటే లాయర్ గారి పని అయిపోయిండేది. లేదు, వాడికి మాటలు ఎక్కువ. తిన్నదరగడానికి ఇలాంటి పనులు చేసే వాళ్ళని నేను చాలా మందిని చూసా. అయితే మేం కూడా అలాగే అనుకున్నారా? చెప్పండి లాయర్ గారు. అలాంటిదేమీ లేదు. మీ ప్రవర్తన చూసి మిగతా వాళ్ళు భయపడవచ్చు, కానీ తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా న్యాయానికి కట్టుబడి తీరాలి. ఎక్కడుందండి న్యాయం? పెద్దింటాయన్ని జగన్నాథన్ని మీ న్యాయం ఏం చేయలేకపోయింది కదా. ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు వాళ్ళు పట్టుబడతారు. ఎవరు చట్టం నుంచి తప్పించుకోలేరు. డబ్బున్నోని ఏ చట్టము ఏమి చేయలేదు. లేదు, మీరు అలా అనుకుంటున్నారు అంతే. ఎంతో మంది ధనవంతులు తప్పులు చేసి వాళ్ళు చేసిన తప్పులకి ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారు కదా. ఏదేమైనా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలని లేదా? ఇప్పటి వరకు ఏం లేదు, ఉంటే చెప్తాను. రారా. దీన్ని కాపీ తీయి. అలాగే. అందరూ సిద్ధంగానే ఉన్నారుగా? అగ్రిమెంట్లో సంతకం చేయాలి. అయ్యగారు ఒక్క నిమిషం. నేను చాలా కాలంగా జ్వాల దగ్గర సరుకు తీసుకుంటున్నాను. అది ఆపేసి ఇప్పుడు మీ దగ్గర సరుకు తీసుకోమంటే న్యాయమా చెప్పండి? చెప్పినట్టు చేయాలి. ఇకపై నో కాంప్రమైజ్. ఇలా ఉన్నట్టుండి మాట్లాడితే ఎట్టాగండి? సరే, మీరు వెళ్ళి అతనితోనే బిజినెస్ చేసుకోండి, కానీ లాభంలో 20% నాకివ్వాలి. ఏమంటారు? మాకు మిగిలేదే అంతంత మాత్రమే. అది కూడా మీకు ఇచ్చేస్తే ఇక మేమేం చేయాలి చెప్పండి? 10 రూపాయలు కూడా మీకు నరికి పారేయండి. అసలు నీ మనసులో ఏమనుకుంటున్నావు? నా కుర్రాళ్ళందరినీ చంపేసి నువ్వు సంతోషంగా ఉండాలనుకుంటున్నావా? అలా జరగనివ్వను. ఈ హంస ప్రాణాలతో ఉన్నంత వరకు దాన్ని జరగనివ్వడు. ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్న నిన్ను ఇక చూస్తూ ఊరుకోలేను. నీ పులి పిల్లలు భయంతో దూరంగా నిలబడ్డాయి చూసావా? ఇలా పీకి పందలా నిలబడితే ఎలా? అందుకేనా మేమొచ్చింది. దెబ్బకి దెబ్బంటే ఎలా ఉంటుందో మీరు తెలుసుకోవద్దా? కానివ్వండి. హలో, ఏమిటి గవర్నమెంట్ యూనిఫామ్ వేసిన మహారాజా? వెంటనే గొడవనికి రా. త్వరగా రా ఇక్కడికి. ఇక్కడ చాలా ప్రాబ్లం గా ఉంది. త్వరగా వచ్చి పరిష్కరించు. మిగతా తర్వాత మాట్లాడదాం. పెట్టు. నాగు సార్ నువ్వు వెయిట్ చేయి. పెద్దాన గోడంలో ఏదో సమస్యట. అయ్యో అలాగా సార్? వెళ్ళి చూడాలి. పడవలో వెళ్ళాలా సార్? పడవలో కాదయ్యా, పెద్ద ఆయన ఇంటికి. బలమైన శత్రువులు ఉన్నప్పుడు పెద్ద ఆయన లాంటి మనుషులు పోలీసులను పట్టించుకుంటారు. లేకపోతే వాళ్ళు మనకిచ్చేది బిచ్చమని అనుకుంటూ ఉంటారు. అయితే వీళ్ళకి వాళ్ళకి ఓ నమస్కారం. ఎవరిని లోపలికి వెళ్ళకండి. వెళ్ళండి వెళ్ళండి. పద పద. ఏం చేస్తున్నావు? వెనకెళ్ళా. దారోలండి, దారోలండి. ఓరి దేవుడా, ఏం జరిగింది ఇక్కడ? ఏం జరిగిందని అడుగుతున్నాను. ఏం జరిగిందో లాయర్ గారికైనా తెలుసా? తెలీదు, మేము ఇప్పుడే వచ్చాం సార్.
ఆ పెద్దింటి వాళ్ళే మమ్మల్ని ఇలా కొట్టి పారేశారు. వాళ్ళని మాత్రం వదిలిపెట్టకండి. నువ్వు చెప్పినప్పుడల్లా వాడిని వదిలేయడానికి, నువ్వు చెప్పినప్పుడల్లా వాళ్ళని పట్టుకోవడానికి యూనిఫామ్ ఇచ్చింది నువ్వు కాదు. వీళ్ళ పెద్ద మనుషులు కొట్టడం మీలో ఎవరైనా చూసారా? ఎవరైనా చూసారని అడుగుతున్నాను. మీరెవరైనా చూసారా? చూసానని చెప్దామా సార్? నువ్వు చూసావా? లేదు. అయితే నోరు మూసుకునుండు. అయితే మరి చూడలేదని చెప్పానా? నోరు మూసుకోరా. అయితే మీరెవరు కొట్టిన వాడిని చూడలేదు. అయితే కొట్టింది ఎవరో కూడా చూడలేదు. సాక్ష్యం లేకుండా కేసు రాసుకోవడం నా వల్ల కుదరదు. చెల్లండి రా, వెళ్ళండి వెళ్ళండి. బాబా ఏంటిది? మిమ్మల్ని అందరిని ఎవరు కొట్టారు? సార్ సార్ వాళ్ళే మమ్మల్ని కొట్టారు. మీరందరూ అసలు ఏమనుకుంటున్నారు? డ్రామా చేసి మమ్మల్ని మోసం చేద్దామని చూస్తున్నారా? మిమ్మల్ని నేను ఏం చేస్తావరా నువ్వు? వీళ్ళ కోసం మమ్మల్ని అరెస్ట్ చేయడానికి ఈ యూనిఫామ్ ని వీళ్ళేమైనా ఇచ్చారా? ఎవరు మూసుకోండి సార్. మమ్మల్ని కొట్టినందుకు సాక్ష్యం కావాలని మీరు అడిగారు కదా. సాక్ష్యం లేకపోతే మీరు అరెస్ట్ చేయరు కదా. వీళ్ళని ఊరికి వదిలిపెట్టకూడదు. హార్బర్ లో వేసి తుక్కు కొట్టాలి. ఏంట్రా హార్బర్ లో నీ బాబుకైనా ఇల్లుందా? అనవసరంగా ఎందుకండి బాబు గురించి మాట్లాడతారు? అసలు మీకు మీ బాబు ఎవరో తెలుసా? వద్దు సార్, ఇక ఆపండి. ఇప్పుడు నేను మిమ్మల్ని కొడితే సాక్ష్యానికి ఎవ్వరూ ఉండరు. ఒకవేళ ఎవరైనా చూసినా కూడా ఎవరు సాక్ష్యం చెప్పరు. సాక్ష్యం లేకపోతే కేసు రాసుకోరు కదా. ఎక్స్ట్రాలు చేయకండి రా. ఏదో ఒక రోజు దొరుకుతారు. ఆ రోజు చెప్తాను మీ పని. నడి రోడ్డు మీద మిమ్మల్ని పెట్రోల్ పోసి తగలెట్టినా ఇక్కడ అడిగే నాదుడు ఒక్కడు కూడా లేడు సార్. అంత మంచి పేరు తెచ్చుకున్నారు. చూసుకుందాం, వెళ్ళండి సార్. ఏంటి ఎవరు కనిపించట్లేదు? ఎవరు లేరా? ఏమయ్యా ఎక్కడికి వెళ్ళారో? ఎక్కడికి వెళ్ళారో అర్థం కావట్లేదే. పీటరు, ఏమయ్యా పీటరు, ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఏమయ్యా పీటరు? Push them off me. ఎవరు మీరు? ఏంటి విషయం? ఎవరో ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం లేదు, కానీ విషయం ఏంటో చెప్తాను. 2-3 సంవత్సరాల క్రితం నీ వ్యాపారం లాసులో ఉన్నప్పుడు ఒక సేటు దగ్గర డబ్బు అప్పుగా తీసుకున్నావు కదా, జ్ఞాపకం ఉందా? ఎంత? 50. కేవలం 50? 50 లక్షలు. తర్వాత నువ్వు మోసం చేశావు. ₹1 కూడా ఇవ్వలేదు. ఇవన్నీ అడగటానికి నువ్వెవరో? ఎవడవాడు? అనవసరమైన విషయాలు అడగద్దని చెప్పానుగా. మేము ఎవరో ఏంటో అడగాల్సిన అవసరమే లేదు. డబ్బు కోసం అనవసరంగా చావకు. నేను సేటికిస్తాలే. ఇప్పుడు నీ చేతిలో ఎంత ఉంది? 2 లక్షలు. అవి కూడా బ్యాంకులో ఉన్నాయి. లేవు, బ్యాంకులోనే ఉన్నాయి. తీసివ్వరా. కొట్టకండి. ఇయ్యరా, డబ్బు తీ. తీయకండి నా దగ్గర. నువ్వు సేటుకి ఇవ్వాల్సింది 65 లక్షలు. మిగతా డబ్బు ఎప్పుడు ఇస్తావు? త్వరలో ఇచ్చేస్తా. మాకు సంబంధించినంత వరకు ఒక్కటే మాట, మళ్ళీ మోసం చేసావో నీ పని అయిపోతుంది. జాగ్రత్త, అర్థమైందా?
నేను మళ్ళీ రావాల్సి వచ్చింది కదా. అదే ఆ రోజే చెప్పాను కదా నేను లేపేస్తానని. అప్పుడు నేను చెప్పింది చేయకూడదని మీరనుకున్నారు. ఇక దేని గురించి ఆలోచించకండి. నడి రోడ్డు మీద కాకిలాగా పక్షిలాగా కాల్చిపారేయండి. హంస మామూలు మనిషి కాదు, యముణ్ణే తరిమి తరిమి కొట్టగల శక్తి గలవాడు. అయితే నువ్వు భయపడుతున్నావని చెప్పు, లేదంటే డబ్బెక్కువ అడుగుతున్నావా? నోరుమూయి పరమేశ్వర, నువ్వు చెప్పు, ఏం చేద్దాం? ఆ హంస వాళ్ళ కుర్రవాళ్ళు ఎంతో శక్తి గలవాళ్ళు. వాళ్ళని ఎదిరించాలంటే వాళ్ళకన్నా మనం స్ట్రాంగ్ గా తయారవ్వాలి. మనం ఆల్రెడీ స్ట్రాంగ్ గానే ఉన్నాం కదా, నువ్వు పరమేశ్వర ఉన్నారు కదా, ఇంతకంటే మనకు ఇంకేం కావాలి చెప్పు. అంతేకాదు ఆ తంబాలంటి పోలీసు కూడా మన పక్కనే ఉన్నాడు, ఇంకేం కావాలి చెప్పు. అయ్యా మీకు ఒక విషయం అర్థం కాలేదు. ఇంతకు ముందు మీ గ్యాంగుని వాళ్ళు అటాక్ చేశారు, ఒకసారి కాదు 2 సార్లు. వాళ్ళని చూశారంటే వీళ్ళు పారిపోతారు, అది మాత్రం గ్యారంటీ. ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ అలాంటి మనుషుల్ని కొట్టడానికి ఆయనకి ఏమాత్రం అవకాశం ఉందా? కత్తులు పెట్టుకొని తిరిగి ఇలాంటి మనుషుల్ని కంట్రోల్ చేయడానికి ఆయన దగ్గర ఏ ఆయుధం ఉంది చెప్పండి. మరి వేరే దారి? భయపడకండి, దారుంది. కానీ నేను చెప్పింది మీరు వినాలి. నువ్వు చెప్పు గణేష, వాళ్ళను హతమార్చడానికి నేను ఏం చేయడానికి నా సిద్ధమే. ఏంట్రా మెల్లగా లాగుతున్నారు? త్వరగా లాగండి, లాగండ్రా, లాగండి. ఒకసారి వస్తారా? ఏంటి చెప్పండి. నేను క్రిస్టి. ఓ హంస పంపించిన మనిషా? హంసనా? నువ్వు ఆయనకి పేరు పెట్టావు, హంస అన్నా అని చెప్పు. ఓ హంస అన్నానా? సరే సరే హంస అన్నా. సాలేగానే డబ్బుది. అది డబ్బుది. అదేమిటంటే 3 గంటలకి నాకు డబ్బు ఇస్తానని ఒక మనిషి చెప్పాడు. అందుకే హంసతో లేదు హంస అన్నతో అలా చెప్పాను. కానీ 7 గంటలకే డబ్బులు ఇస్తానని ఇప్పుడే చెప్పాడు అతను. మోసం చేద్దాం అనుకున్నావు అనుకో, వెంటనే మారిపో, లేకపోతే అంతే. లేదు సరిగ్గా 7:30కు నాకు డబ్బులు వస్తాయి, ఇచ్చేస్తాను. నువ్వు నా బోర్డు దగ్గరకు వచ్చేయి. హంసనా, 7:30కే వాడు డబ్బులు ఇస్తాడట. నేను తీసుకుని వచ్చేస్తాను. సరే. కరెక్ట్గా 7 గంటలకే వచ్చేసావే. ఇది నా సెటప్ కాదు, వాళ్ళ సెటప్. మీరు క్రిస్టిన్ చూసారా? లేదక్క, తన మొబైల్ స్విచ్ ఆఫ్ లో ఉంది. ఇక్కడికి వచ్చుంటాడేమో తెలుసుకుందాం వచ్చాం. దేవుడా, నేను ఎక్కడికి వెళ్ళి ఉంటాడో తెలియడం లేదు. ఏమైంది? వాడిని చూసారా? రెండో వెళ్దాం. లేవరా, లే. ఏంటి బాగా నిద్ర పట్టిందా? ఏంట్రా నిద్రపోతున్నావా? ఏంట్రా బెత్తర చూపులు? నీకే అనుమానం లేదు, శత్రువుకి శత్రువు మిత్రుడు. ఇప్పుడు మేమిద్దరం మిత్రులుగా మారిపోయాం. ఇదంతా టిప్పర్ గణేష్ యొక్క ఐడియా, అర్థమైందా? అవును, ఇక జ్వాలా గ్రూప్ గాని పెద్దింటి గ్రూప్ గాని వేరు కాదు, 2 ఒకటిగా కలిసిపోయాయి.
సరే పిలువన్నా, ఆ హంసకి తెలియాలి. వద్దు వద్దు వద్దు, హంస కాదు, హంస అక్కకి తెలియాలి. ఏయ్, వాళ్ళని ఇక్కడికి రమ్మను. వాళ్ళందరూ ఇక్కడికి తప్పకుండా రావాలి. ఏంటి? అయ్యగారు ఒక విషయం తెలుసా? వేళతో ఉండే ఇంకో ఇద్దరిని అక్కడ ఎవరో కట్టి పారేశారు. మనకు తెలియకుండా ఎదిరించే వాళ్ళు ఎవరున్నారు? అది మన ఊర్లో. ఇప్పుడు మాటల వల్ల ప్రయోజనం లేదయ్యా. అక్కడికి వెళ్ళి ఆ శత్రువులు ఎవరో వెళ్ళి చూడండి త్వరగా. తప్పకుండా తప్పకుండా. నేను చెప్పాను కదా అయ్యగారు, ఎంత రసవత్తరమైన సన్నివేశం. వాడి ముసుగు తీయండిరా. వాడి ముఖార విందం ఎలా ఉంటుందో నేను ఒక్కసారి చూడాలి. అయ్యగారు అంతా అయిపోయింది. ఎవరు బాబు మిమ్మల్ని ఈ విధంగా తయారు చేసింది? మిమ్మల్ని చూస్తుంటే చాలా జాలి వస్తుంది, నాకే కష్టంగా ఉంది. అయ్యో చూసారా అయ్యగారు? అయ్యో అబ్బా ఏమిటండి, సరిపోయింది. ఎవడ్రా నా బిడ్డలు ఇలా కట్టి పారేసింది? ఎవరాడు చెప్పండి. మిమ్మల్ని రప్పించడం కోసం ఈ వెధవల్ని కట్టిపడేసింది నేనేనండి. యజమానులిద్దరూ నన్ను క్షమించాలి. నేను మీ చోటికే వచ్చి మిమ్మల్ని బంతాడగలను, కానీ మిమ్మల్ని ఇక్కడికి రప్పించాలి. మీరు దెబ్బలు తిని చావడం వీళ్ళందరూ కూడా చూడాలి. అప్పుడే మీరెంత పిరికి వాళ్ళో అందరికీ తెలుస్తుంది. వాడిని కొట్టి తరిమేయండి. ఆగండి ఆగండి. వీళ్ళని నరకటానికి కత్తి సానబెట్టడం మొదలయ్యి చాలా రోజులైందిరా. చావుని వెతుక్కుంటూ వచ్చావు కదా. వీళ్ళకి విందు నేనిస్తానయ్య గారు, మీరు చూసి ఆనందపడితే చాలు. అంత ధైర్యం వచ్చిందా? నా చేతిలో ఎన్నిసార్లు దెబ్బలు తిన్నావు, అయినా కూడా దెబ్బలు తినాలనుకుంటున్నావు? రారా, ఈరోజు నువ్వు నేను తేల్చుకుందాం.
త్వరగా వాళ్ళకి కాల్ చేసి పిలు. తంబా, నువ్వు అసలు ఊళ్ళో ఉన్నావా లేదా? హార్బర్ అంతా రక్త ప్రవాహం అవుతోంది. ఈలోగా అక్కడికి వెళ్ళి నువ్వు వాళ్ళను కాల్చేయి. వాళ్ళని కాల్చి పారేయాలా లేదా నిన్ను జగన్నాథాన్ని జైల్లో పారేయాలని నిర్ణయించాల్సింది నేను. ఈ టైంలో మమ్మల్ని వదిలేయొద్దు తంబా. పని పెద్దదైనప్పుడు అమౌంట్ కూడా ఎక్కువ అడుగుతానని నీకు తెలుసు కదా. ఇంతకీ నువ్వు ఇప్పుడేమంటావు? నువ్వు ఎంత అడిగినా నేను ఇస్తాను. ముందు ఇక్కడికి రా. నువ్వు బయలుదేరు, మిగతా నేను చూసుకుంటాను. వాడిని నరికి పడేయండిరా. నేను చెప్పాను కదా, నీకోసమే సానబెట్టిన కత్తి. నీ తల నరికేయాలరా.